సుసాధ్యం చేసే దేవుడు. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాన్న. ఈ దినానికి కావాల్సిన ఆశీర్వాదాలు చేయండి నాన్న. ఈ శరీరంతో ఆశీర్వదించారు. పైన ఒకసారి ఒకసారి మరొకరితో మాట్లాడండి. మాట్లాడి వచ్చిన పేర్లందరినీ సంతృప్తి పరచమని, ఆత్మతో నింపమని ఏస్తున్నాం. పెద్ద వేడుకొచ్చున్నామని అందరూ పిల్లలు ఈ దినం చూస్తున్నామో మనకు వాక్యం పంచుకుంటుంది. ఎందుకో నేను ఇక్కడ కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను. ఏదైతే వాక్యము పలాని వాక్యాన్ని నేను చెప్పాలని ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వచ్చారు. కానీ ఈ దినము ఎందుకో సహోదరికి ఈ సమయాన్ని అప్పగించమని ఆశ్రయం నాతో చెప్పాడు. కాబట్టి ఈ దినాన్ని ఆమెకు నేను అప్పగిస్తున్నాను. ఆయనకు ముందుగా నేను చెప్పలేదు. ఆలయంలోకి వచ్చిన తర్వాత మధ్యలో ఫోన్ చేసింది, నాన్న పలానా ఎక్కడున్నా వస్తున్నావు. కానీ అప్పటి వరకు నేను ఈ ఆలోచన అదంతా దేవుడు కలుగు చేశాడు. కావున బిడ్డ దేవుడు వాక్యాన్ని మనకు పంచుకుంటుంది. దయచేసి కొన్ని నిమిషాలు దేవుడు వాక్యం వేసి మన మనసును మలుచుదా. ఇది ఆయన ప్రత్యేకమైన శైలిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారేమో నాకు తెలియదు. నన్ను సంరక్షించాలని ఆశ కలిగి ఉన్నారేమో, నన్ను బలపరచాలని ఆశ కలిగి ఉన్నారేమో. కావున ప్రభువా కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాతో మాట్లాడు. ఎవరు కూడా అన్య మనస్కులుగా ఉండవద్దు, వేరే ఆలోచనలతో ఉండవద్దు. ఒక్క అర్ధగంట సేపు మన ప్రాణాత్మ శరీరాన్ని ప్రభుత్వం పంపిస్తే ఆయనతో మాట్లాడతాడని ఇంకా ఆశీర్వాదం. కాబట్టి దేవుడికి ప్రాణాత్మ శరీరం అప్పగిస్తూ ఈ సమయాన్ని సహోదరికి అప్పగిస్తున్నాను. ప్రభు నామం పేరిట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకున్నాం. దేవా మీకు వందనాలు నాయన తండ్రి. యేసయ్యా నాయన మీ సన్నిధిలో నిలవబడటం తండ్రి నాకు ఇచ్చిన మరి అవకాశం బట్టి వందనాలు నాయన తండ్రి. మీ ప్రేమకు మీ కృపకు నాయన తండ్రి. నేను వార్తలు అడుగునట్లు నాయన తండ్రి నన్ను మీరు ఇక్కడ నిలవబెట్టారు. వందనాలు తండ్రి. యేసయ్యా నాయన తండ్రి నా జ్ఞానం కాదు, నా తెలుగు కాదు నాయన తండ్రి. అయ్యా నన్ను మీ నోటిని దూరంగా వాడుకొని నాయన తండ్రి. యేసయ్యా మాతో మీరేం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం హెచ్చరించాలనుకుంటున్నారు నాయన మాతో మాట్లాడాలని మిమ్మల్ని వేడుకుంటూ గదిలో తిరుగురానంటే ఏసే నామపై గడుగులాడు వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ ప్రభు నామ పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా దేవుడు మరి యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందుని బట్టి ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రాలు. నిజంగా మన జీవితంలో ఒక్కొక్క క్షణం గడుస్తుంది అంటే అది ఆయన ఉచితమైన ప్రేమే, ఆయన ఉచితమైన కృపే. మనం సజీవ లెక్కల్లో ఉన్నామండి, అది ఎంతో ఆశీర్వాదం. కాబట్టి మనం ఈ రోజు ఈ క్షణం దేవుని సన్నిధిలో మనల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు, క్షేమంగా కాపాడి భద్రపరిచినందుకు ఆయనకు మనము వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ప్రతి క్షణము మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కృతజ్ఞతలు చెప్పడమే. మనం ఆయనకి ఏమి ఇవ్వగలం చెప్పండి? మనం ఆయనకి ఇచ్చే స్థితిలో ఉన్నామా? మనం చేయవలసింది ఏంటంటే మనం ఆయన్ని ఎప్పుడు కూడా స్థితిస్తూ ఉండడం. కాబట్టి అనుకోని రీతిలో దేవుడు మరలా మరి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అందుని బట్టి ఆయనకి
వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. చిన్న వాక్యమేనండి, ఇదేం పెద్ద వాక్యం కాదు. నాన్న చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు కదా. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడాలి దయచేసి. యవనస్తులు అందరూ బైబిల్ తీయండి. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతో ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. ఆలోచన చేసినను అది నిలువదంట, మాట పలికినను అది వ్యర్థమైపోతుంది. ఆలోచన వ్యర్థమైపోతుంది, మాట నిలువదు. ఎందుకు? మా దేవుడు మాతో ఉన్నాడు. ఎంత గొప్ప వాక్యం కదా ఇది. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనకి ఈ లోకంలో ఎన్నో విపత్తులు, ఎన్నో ఆపదలు, ఎన్నో శోధనలు మన జీవితాలు చూసుకుంటే, కానీ ఎందరో ఎన్నో మన మీద ఎన్నో చేస్తూ ఉంటారు. ఎన్నో ఆపదలు, వీళ్ళని ఎలా నాశనం చేద్దామా, వీళ్ళని ఎలా రుణదిద్దామా అని చెప్పి ఎప్పుడు మన మీద ఉరివడ్డీ ఉంటుంది, అపవాది ఒకటి. కానీ ఆలోచన ఏది నిలవదంట, ఏ మాట నిలవదు, ఆలోచన ఏది వ్యర్థం అవ్వదు. ఎందుకంటే మా దేవుడు మాతో ఉన్నాడు. అందరూ చెప్పండి, నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పండి అందరూ. నా దేవుడు నాతో ఉన్నాడు. మనకి నా దేవుడు నాతో ఉన్నాడు. మనకు భయం వేసినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు, ఇంకా నేను ఈ లోకంలో ఉండలేము అనుకున్నప్పుడు అపవాది నీ ఆలోచన వ్యర్థమైపోతుంది, నీ మాట ఏమీ నిలవదు. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు అనే ఈ గొప్ప మాటను చెప్పుకోండి, మనకి అంత ధైర్యము వస్తుంది. మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో 3 సన్నివేశాలు, మన దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఒక 3 సన్నివేశాలు నేను మీకు చూపించి తర్వాత నేను ముగించేస్తాను. మనం అపోస్తల కార్యంలో మనం తీసుకుంటే చూడండి, అపోస్తల కార్యంలో 23వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఒక సన్నివేశం మనకు కనిపిస్తుంది. నేను పౌలు గారి గురించి చెప్పేంత అంత ఆధ్యాత్మిక స్థితి నాకు లేదు, అంత బైబిల్ జ్ఞానం నాకైతే లేదు. కాకపోతే దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈరోజు ఈ సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిజంగా విశ్వాస వీరులందరిలో మనం చూస్తే చాలా గొప్ప వీరుడు ఎవరు అంటే పౌలు గారు. ఎందుకంటే ఆయన జీవితంలో 2 స్థితులు ఉన్నాయి. ఆయన దేవుడికి దూరంగా పౌలుగా దేవుడికి దూరంగా బతికిన స్థితి, పౌలుగా మారిన తర్వాత ఆయన అంత దగ్గరగా ఇంకెవ్వరూ దేవుడికి రాలేదండి. ఎంత దగ్గర స్థితిగా దేవుడికి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది. నిజంగా ఆయన ఒక మాట అంటారు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. అటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అది చిన్న విషయం కాదు. బ్రతికితే దేవుడి కోసం బ్రతక, చచ్చిపోయానా నాకు చావైతే లాభమే. ఎప్పుడు లాభం అవుతుంది మనకి చనిపోవడం చెప్పండి? ఇప్పుడు నేను చనిపోతాను, నా చావు నాకు లాభకరం కాదు. ఎందుకంటే దేవుడిలో నేను ఇంకా పరిపూర్ణంగా రక్షింపబడలా, దేవుడి కోసం నేనేం బ్రతకటంలా. ఇప్పుడు నేను చనిపోతే నేరుగా నరకానికి వెళ్తాను. కానీ పౌలు గారు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే, బ్రతికితే దేవుడి కోసం బ్రతక, చావైతే నాకు లాభమే. లాభమే అంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నా దేవుడి దగ్గరికి నేను వెళ్తాను. ఇంకా లాభమే కదా. ఈ లోకంలో ఉండి ఈ బాధలు, ఈ వేదనలు పడ్డం కన్నా నా దేవుడి దగ్గరికి వెళ్తే ఆ పరదేశంలో, ఆ పరలోక రాజ్యంలో నా దేవుడు నా కోసం సిద్ధపరిచిన ఆ బంగారు లోకంలో నేను బ్రతకానని చెప్పి ఎంత గొప్ప స్టేట్మెంట్ దేవుడి కోసం ఇస్తున్నాడు. ఆలోచించండి, ఈ రోజు నీకు నాకు ఆ స్థితి ఉందా? లేదు కదండి. కాబట్టి అంత గొప్ప సేవకుల గురించి, అంత గొప్ప విశ్వాసి గురించి, అంత గొప్ప అపోస్తుల గురించి చెప్పేంత అర్హత నాకైతే లేదు నిజంగా. ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం చూసినట్లయితే 23:10 అపోస్తుల కార్యంలో అక్కడ పౌలు గారిని చంపడానికి ఎంతో మంది లేస్తున్నారట. మేము ఆ పౌలుని చంపేటప్పుడు చంపనేమో అన్నపానాలు పుచ్చుకోమని చెప్తున్నారట. అంటే ఒక దేవుడి సేవ చేసే వారిని చంపందే, నేను అన్నపానాలు పుచ్చుకోము అని చెప్పి అక్కడ శబ్దం చేసుకొని కూర్చోన్నారు జనం. పౌలు గారు చేసిన తప్పేంటి? నిజ దేవుణ్ణి పరిచయం చేయడమా? ఆయన ఏమన్నా దేవుడిలో లేనప్పుడు ఎన్నో పాపపు కార్యాలు చేశాడు, ఎంతమందినో చంపాడు, ఎన్నో అరాచకాలు చేశాడు. కానీ అప్పుడు ఆ పౌలు ముందు వెనక జనమంతా ఉండి పౌలుకు జేజేలు కొట్టారు. ఆయన వెనక ఎంతో మంది
చంపందే మేము అన్నపానాలు పుచ్చుకోమని చెప్పి నిబంధన చేసుకున్నారట. చూడండి, అది ఎంత బాధాకరమైన విషయము. చెడ్డగా ఉన్నప్పుడు మటుకు జేజేలు పలికారు, మంచిగా మారిన తర్వాత నేను చంపివేస్తాం, మేము చంపిందాక అన్నాన్ని తినము, అన్నపానాలు పుచ్చుకోమనే ఒక శబ్దాన్ని వాళ్ళు అక్కడ పలుకుతున్నారు. ఒకసారి చదవండి దయచేసి ఆ సన్నివేశాన్ని. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలుని చీల్చివేయడమేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండి సైనికులకు ఆజ్ఞాపించాను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలా సాక్ష్యం ఇచ్చినవో అలాగనే రోమాలో కూడా నీవు సాక్ష్యం ఇవ్వవలసినదని చెప్పాను. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలుని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని బొట్టు పెట్టుకొని ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల ఎద్దకును పెద్దల ఎద్దకును వచ్చి మేము పౌలుని చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకోబోనట్లు అతనిని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు దగ్గరికి రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకి ఆ సంగతి తెలిపాను. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడు. ఇక్కడ సరే చాలండి, ఇక్కడ చదువుకుంటూ పోతే అక్కడ సన్నివేశాన్ని మీకు నేను వివరించేస్తాను. పౌలు గారిని చంపడానికి యూదులు 40 మంది అన్నపానాలు మేము పుచ్చుకోవడం చెప్పి శపథం చేసుకొని కూర్చున్నారంట. మీరు ఆ పౌలు గారిని ఆ సహస్రాధిపతికి చెప్పి ఇక్కడ తీసుకోరండి, మార్గం మధ్యలో మేము చంపేస్తాము అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు విన్నారంటే పౌలు మేనల్లుడు విన్నారంట. పౌలు మేనల్లుడు వినేసి వెంటనే కోటలోకి వెళ్ళిపోయి ఇక్కడ నీ మీద ఈ విధంగా కుట్ర జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆ పౌలు గారు వెళ్ళి విషయము శతాధిపతికి సహస్రాధిపతికి చెప్పు అని చెప్పి చెప్పాడంట. ఈయన వెళ్ళిపోయి సహస్రాధిపతి గారికి చెప్పేసరికి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఎవరి మీద కుట్ర జరుగుతుంది? దేవుని సేవకుని మీద కుట్ర జరుగుతుంది. కానీ ఆ దేవుని సేవకుడు ఏమన్నా పూనుకున్నాడా? దేవుని సేవకుడు ఏమన్నా పూనుకున్నాడా? ఆయన గమ్ముగానే ఉన్నాడు. ఆయన మీద జరిగే ప్రతి ఒక్క కుట్రని ఆయన వింటూ ఆయన గమ్ముగానే ఉన్నాడు. కానీ దాన్ని వినడానికి దేవుడు ఎవరిని ఏర్పరిచాడు? అక్కడ ఆ పౌలు గారికి ఒక వ్యక్తిని అక్కడ ఏర్పరిచాడట. మనము మూల వాక్యంలో ఏం చదువుకున్నాం? మీ ఆలోచనలన్నీ వ్యర్థమైపోను, మీ మాటలు కొట్టివేయబడును, మా దేవుడు మాతో ఉన్నాడు. ఇక్కడ పౌలు దేవుడు పౌలుతో ఉన్నాడు. అక్కడ జరిగిన కుట్ర ఆ మేనల్లుడు ఆ చిన్న బాబు వినేసి ఎంత ధైర్యం అండి, అమ్మ నాకెందుకులే అని చెప్పి గమ్ముకుంటుకుండా అమ్మో మా పౌలు గారు మా మామయ్య మీద ఇలాంటి కుట్ర జరుగుతుందని చెప్పి వినేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎంత వివేచన జ్ఞానము ఆ బిడ్డకి ఆ దేవుడు ఇచ్చాడో చూడండి. అక్కడ అది ఆ బిడ్డ జ్ఞానం కాదని నేను అనుకుంటా. ఎవరి జ్ఞానం అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానము. అక్కడ దేవుని దూతగా ఆ బిడ్డ అక్కడ పనిచేశాడు. మీరు నడిచినప్పుడు మీరు సంచరించున్నప్పుడు భయపడవద్దు, దేవుని దూతలు మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాయి. మనం 91వ కీర్తన చదువుకున్నప్పుడు అక్కడ ఉంటుంది, దేవుని దూతలు మిమ్మల్ని మీ కాలుకు రాయి తగలకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాయని చెప్పి అక్కడ రాయబడింది కదా. కాబట్టి దేవుని పని చేసే దేవుని సేవకులకు దేవుని
కోసం జరిగే దేవుడు బిడ్డల కోసం వాళ్ళు కూడుకోకపోయినా వాళ్ళ మీద వ్యతిరేకంగా జరిగే ప్రతి ఒక్క కార్యాన్ని సమస్య వేయడానికి, అణచివేయడానికి దేవుని ప్రతినిధులు, దేవుని దూతలు ఒక్కొక్కసారి దేవుడే వచ్చి అక్కడ నిలబడిపోతాడట. మీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నిజంగా అది ఎంత గొప్ప మాట. ఈ మాట వింటే నాకెంతో ఆదరణ కలుగుతుంది. ఈ ఆలోచనలన్నీ, వాళ్ళ ఆలోచనలు నిరర్థకమైపోతాయి, మాటలన్నీ వ్యర్థమైపోతాయి. ఎందుకంటే మా దేవుడు మాతో ఉన్నాడు. ఇక్కడ పౌలు దేవుడు ఆయనతో ఉన్నాడా? ఉన్నాడు. తర్వాత విషయం మనం చదువుకుంటూ పోతే ఉన్నాడనమాట. ఈ విషయము ఈ బాబు సహస్రాధిపతికి చెప్పినప్పుడు ఆయన చదవమ్మ కింద వచ్చినాను. సహస్రాధిపతి అతని చేయి పట్టుకొని అవతలకి తీసుకొని పోయి, నీవు నాతో చెప్పుకోవలసి ఉన్నది ఏమని అతన్ని అడిగాను. అందుకు అతడు, నీవు పౌలును గురించి సంపూర్తిగా విచారింపబోనట్లు అతనిని రేపు మహాసభ ఎదురు తీసుకొని రావాలని నిన్న వేడుకొనుటకు యూదులు కట్టుకొని ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతించవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనుకున్నట్లు ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొక్క మాట తీసుకున్న వాళ్ళని కనిపెట్టుకొని సిద్ధంగా ఉన్నారని చెప్పి చూడండి. వెళ్ళిపోయి ఆ బాబుని, ఆ శతాధిపతి, నువ్వేంటి శతాధిపతితో మాట్లాడేది, నువ్వేంటి సహస్రపతితో మాట్లాడేది అని చెప్పి ఆ బాబుని అక్కడ ఆటంకపరచారు. ఇది కూడా దేవుని ప్రణాళిక. ఇప్పుడు మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే అధికారులు ఎవరైనా ఒప్పుకుంటారా? చూడండి, ఒప్పుకోరు కదండి. కానీ ఇక్కడ ఆ చిన్న బాబు ఆ పెద్ద సహస్రాధిపతితో మాట్లాడడానికి ఒప్పుకున్నాడు అంటే అక్కడ కూడా దేవుని ప్రణాళిక అనేది ఉంది కదా. ఆ బాబు వెళ్ళి మాట్లాడినప్పుడు, మీరు యూదులు ఒట్టు పెట్టుకుని ఉన్నారు ఆ పౌలు గారిని చంపడానికి 40 మందికి పైగా, కాబట్టి మీరు అనుమతి ఇవ్వద్దు, పౌలు గారిని పంపించడానికి అనుమతి ఇవ్వద్దు అంటే అక్కడ సహస్రాధిపతి ఏం చేస్తాడు అంటే, ఒక మహారాజు కూడా లేనంత ప్రొటెక్షన్ ఇస్తాడు ఆ బాబుకి. మహారాజు కూడా లేనంత ప్రొటెక్షన్ 120 మంది సైనికులను, 120 మంది సైనికులను, 120 మంది గింటగాళ్లను, 70 మంది గుర్రపు రౌతులను ఇచ్చి పంపిస్తాడట. మొత్తం ఎంతమంది అయ్యారు చెప్పండి? 120 మంది, 120, 240, ఒక 70 మంది ఎంత? 300, దాదాపు 300 పైచిలుకి, అంటే 300 పైచిలుక సైన్యాన్ని ఇచ్చి ఆ పౌలు గారిని ఒక రాజరికంగా పంపించడం అనేది అది ఎవరి ప్రణాళిక అయ్యింటది? ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలంటే నేను ఒక్కదాన్ని, నువ్వు ఒక్కదాని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే అదే దేవుడికి అప్పగిస్తే వాళ్ళ ఒక సైన్యం అంతా మన వెనుక ఉంటుంది. ఇక్కడ పౌలు గారు చూడండి ఎంత రాచరికము. 120 మంది సైనికులు, 120 మంది ఈటగాళ్ళు, 70 మంది గుర్రపు రౌతులను, గుర్రాల మీద వెళ్ళే సైనికులను ఇచ్చి ఆ సౌలు గారిని గొప్ప ప్రొటెక్షన్ తో పంపించాడంట. దాన్ని బట్టి ఇక్కడ ఈ వాక్యం మనకి అర్థమవుతుందా? ఆలోచనలు వ్యర్థమైపోతాయి, పలికిన మాటలన్నీ నిరర్థకం అవుతాయి. మా దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు పౌలుతో ఉన్నాడా? పౌలును కాపాడాడా? ఆ 40 మంది ఒట్టు పెట్టుకున్నారంటే అన్నం తినకుండా ఎంత ఖర్చు పెట్టుంటారో ఆలోచించండి. ఆ పౌలుని చీల్చి చండాడాలని ఆ పౌలు గారు ఆ విషయం విన్నప్పుడు భయపడిపోయి ఆయన ఒక్కడే ఎటొక్కడు పారిపోయితే ఖచ్చితంగా ఆ యూదులు ఆయన చంపేసే వాళ్ళేమో. కానీ ఆయన పారిపోకుండా దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆల్రెడీ దేవుడి యొక్క వాగ్దానం వచ్చేసింది. నువ్వు యెరూషలేములో ఏ విధంగా నాకు సాక్షిగా ఉన్నావో రోమలో కూడా నువ్వు సాక్షిగా ఉంటావు, నువ్వు భయపడబాక అంటే దేవుడు ఎంత ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకి ధైర్యం వచ్చింది అని. నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రేమిట వాక్యాన్ని వినిపించుడు,
బైబిల్ తెచ్చి చూడు. బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఒక మంచి పాట పాడుకుని చూడు. పాట ద్వారా, వాక్యం ద్వారా, దేవుడి మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఈ సంఘంలో ఉన్న నాతో నీతో కలిపి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. వారి ఆలోచనలు వ్యర్థమవుతాయి, వారి మాటలు నిరర్ధకమవుతాయి. నా దేవుడు, నీ దేవుడు మనందరితో ఉన్నాడు. పౌలు విషయంలో ఇక్కడ నెరవేరిందా? పౌలు కోసం ఒక వ్యక్తిని దేవుడు అక్కడ పెట్టాడా? తర్వాత ఇంకొక సన్నివేశాన్ని మనం చూసుకుంటే, మనం ఆదికాండము 37వ అధ్యాయము 15 నుంచి చదువుకుంటూ పోతే అక్కడ యోసేపు సోదరులు మనకి కనిపిస్తారనమాట. ఆ సన్నివేశం అంతా మనకు తెలిసిందే. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారు? యోసేపు మీ సోదరులకు భోజనం ఎత్తుకోబో అని చెప్పినప్పుడు ఆయన అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఒక మనిషి ఏం చెప్తాడు అంటే, మీ సహోదరులంతా దాకోడుకు వెళ్ళి ఉన్నారు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అంటే ఆయన మార్గం తప్పకుండా దాకోడుకు వెళ్ళిపోతాడంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సహోదరులంతా యోసేపు ఏం చేస్తాడు మనకు తెలిసిందే కదా. ఆయన నమ్మేయడం, గుంటలో పడేయడం, ఐగుప్తు దేశానికి ఆయన బానిసగా వెళ్ళడం, అక్కడ దేవుడు సాక్షిగా నిలబడడం, ఐగుప్తు రాజ్యానికి ఆయన ప్రధానాధిపతి అవడము. అదే కనుక ఆ వ్యక్తి కానీ తన సహోదరులు ఎట్టుపోయాడో జాడదని చెప్పకపోయింటే యోసేపు ద్వారా ఆ విధంగా ఆశీర్వదింపబడే వాళ్ళు. ఆలోచించండి, ఇక్కడ కూడా యోసేపు జీవితాన్ని ఆశీర్వదించడానికి అక్కడ దేవుడు ఒక మనిషిని పెట్టాడు, మార్గం చూపించడానికి దేవుడు ఒక మనిషిని పెట్టాడు. కాబట్టి మన బాధలు, మన వేదనలు, మన రోగాలు, మన యొక్క శ్రమలు తీర్చడానికి ఎల్లప్పుడూ కూడా మన కాలుకు రాయి తగలకుండా నిన్ను నన్ను ఎత్తి పెట్టుకోవడానికి దోతలు ఆయన ఎప్పుడు మనకు కాళ్ళు పెట్టే ఉంటాడు. బిడ్డలారా, మీరు దీన్ని నమ్ముతారా? నమ్మిన వాళ్ళైతే ఏసైతే అందరూ హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. చూడండి, ఈ సన్నివేశంలో కూడా యోసేపు గారి యొక్క ప్రణాళిక, ఆయన పట్ల ఉన్న దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదో. కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తర్వాత మనము ఎస్తేరు విషయానికి వస్తే, ఇంకొక సన్నివేశాన్ని తీసుకుంటే, ఎస్తేరు విషయానికి వస్తే ఆ యూదా జనాన్ని రక్షించడానికి ఆమెను తీసుకెళ్ళి ఒక బానిసను తీసుకెళ్ళి అక్కడ అంతఃపురంలో రాణిగా నిలబెట్టాడు. తర్వాత రాజు మీద జరిగిన కుట్ర, మోర్దుకై మంచివాడు అనిపించుకోవడానికి రాజుపై జరిగిన కుట్రను మోర్దుకై వినేటట్లు చేయడం, మోర్దుకై మళ్ళా రాజుకు చెప్పడం, మోర్దుకై రాజు దగ్గర మంచిగా ఘనత పొందడం, ఇవన్నీ దేవుని ప్రణాళిక కాదా? కాబట్టి నిన్ను నన్ను రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఎంతైనా ఉంది ప్రియకులారా. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనము భయపడకుండా, మనల్ని మనం కృంగిపోయేటట్టు చేసుకోకుండా నువ్వు నేను ఎప్పుడు కూడా దేవుని మాటలతో ఓదార్చుకుంటూ ఉండాలి. ఈ మాట చెప్పుకోవాలి. యెషయా 8:10 మనం చూసినట్లు ఇంకొకసారి చదవండి. యెషయా 8 అధ్యాయం చదవండి ఒకసారి. 10వ వచనం చదవండి. బైబిల్ తీయాలి. ఆలోచన చేసుకొని అవి వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు మాతో ఉన్నాడు. కాబట్టి ప్రియకులారా, మీకున్న బాధల్లో, వేదనలో మీరు చక్కపడాలి అంటే దేవుడు మనతో ఉన్నాడు అన్న నినాదాన్ని మనం చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నేను మీ అందరినీ కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించుగాక. పిల్లరా, ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. యేసయ్య నాతో ఉన్నాడు అన్న వాళ్ళందరూ దేవుడు చూద్దాం చెప్పండి. రాబోయే దినాలన్నింటిలో కూడా ఇది ఒక్క మాటను పట్టుకునే నేను నడవండి. ఇది ఒక్క మాట చాలు, ఇది ఒక్క విశ్వాసం చాలు. ఏ పని చేసినా, ఏ పని ఉపక్రమించినా, ఏ ఆలోచన చేసినా ఏమనుకోవాలా? శాతమా యేసయ్య నాతో ఉన్నాడు. చెప్పండి, ఏమనుకోవాలి? ప్రసాద్, యేసయ్య నాతో ఉన్నాడు. మరి మా బంధువులు లేని, మా అన్నదమ్ములు లేని, లేకపోతే మా బిడ్డలు లేని, లేకపోతే నా భార్య లేని, లేకపోతే నాకు కావాల్సిన వాళ్ళు నా దగ్గరికి రాలేదే అని మనం దిగులు పడతా ఉంటాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక కార్యం చేసేటప్పుడు, అయ్యో నాకు ఎవరు లేదే
అనేది లోకంలో దిగులు. కానీ మనకిచ్చిన అభయం ఇదేదో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిన ఒక మంచి మాట ఏంటంటే యేసయ్య నాతో ఉన్నాడు. చెప్పండి అందరూ. ఆ అభయం ఉంటే నీ ఆలోచనలన్నీ అర్థమైపోతాయి. నీవు తలిచే తలపులు ఎందుకు పనికిరావు. యేసయ్య నాతో ఉన్నాడంటే ఆయన ఆలోచనలు నెరవేరుస్తాడు. కార్యము చేయవాడు దేవుడే. హల్లెలూయా చెప్తావా? కార్యము చేయవాడు దేవుడు. ఆ విశ్వాసంతో రాబోయే దినములన్నిటిలో మనము నడుతుము కాక, ఆ ఆత్మతో నింపబడి నడుతుము కాక, ఆ ధైర్యంతో నింపబడి మనం పయనించుము కాక. మన ఈ జీవన పయనంలో ఒక ధైర్యం కావాలి పిల్లల. ప్రతి బిడ్డకు ఒక ధైర్యం కావాలి. అనేక సమస్యలు ఉన్నాయి, నేను కాదంలో లేదు. కొందరికి ఆర్థిక సమస్యలు, కొందరికి అనారోగ్య సమస్యలు, కొందరికి కుటుంబ సమస్యలు, కొందరికి తిన్నది అడగదు. ఓకే, తిన్నదే అది కూడా సమస్య కదా. తిన్నది అడగదు. తిన్నది అడగ వివిధ రకాలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నారో నాకు తెలియదు. దేవుడు అన్ని ఇచ్చుంటాడు. అది వాటి సమస్యే. అప్పుడు అలాంటి వారు కూడా ఎవరు తోడుకున్నారు? చెప్పండమ్మా, చెప్పండమ్మా. యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దావీదు ఒక్కడు. దావీదు ఎంతమా? సైన్యం ఎంత వస్తూ ఉంది. సౌలు ఈట బల్యమో. దావీదు ఒక్కడు గుహలో దాక్కున్నాడు. అంతవరకు చాలా మంది ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. దావీదు ఇదే ప్రార్థన చేసుకుంటాడని నేను అనుకున్నా. ఎందుకంటే ఎప్పుడు దావీదు దేవుడి పైన ఆధారపడేవాడు. రాయలమ్మా, యెహోవా దేవుడి పైన ఆధారపడి, దేవా ఆయన 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 రాసిన సంకీర్తనలో, దేవా నా కోటయు నీవే, నా కొండయు నీవే, నా దుర్గము నీవే, నన్ను నడిపించే దేవుడు నీవే. ఆయన రాసిన సంకీర్తనలు. కాబట్టి ఆయన నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ఒంటరి వాడు సమూహంగా మార్చబడేను. అల్లో చెప్పండి ఒకసారి. అనుకుంటున్నావేమో నేను ఒంటరిగా ఉన్నానని. ఇదేదో పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడిన మాట. అది నీకోసరం వాడేమో కానీ నా కోసరం. నేను కూడా చాలాసార్లు ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటా. అయ్యో నేను ఒంటరి అయిపోయినానే. అప్పుడు ఇదేనో దేవుడు వాక్యం నేను చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు వాళ్ళు ఆలోచన ఎందుకు మాట్లాడారేమో. అప్పుడు ఒంటరి కాదురా, నీకు నేను తోడుగా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో మాట్లాడాడు. మిమ్మల్ని బలపరచడానికి మాట్లాడాడు. అమ్మవాళ్ళు తప్పట్టు పట్టు నమ్ముదాం ప్రియులారా, నమ్ముతాం. వాక్యములు నమ్మినప్పుడు ఆశ్చర్య కార్యాలను చూస్తామంట. హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో ఆశ్చర్యం జరగాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో అనుకోని సంఘటనలు జరగాలంటే ఏం చేయాలా? వాక్యమును నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. ఈ దినం ప్రభు ఏం మాట్లాడాడు? నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. బైబిల్లో ప్రతి పరిస్థితులలో ప్రభు మనల్ని నడిపించును గాక. దేవుడి వాక్యం దీవించుగాక. ఈ వాక్యం నిమిత్తము ప్రసాద్ నువ్వు ప్రార్థన చేయనైనా కలుపు. సరే, ప్రార్థన చేసిన తర్వాత సాక్షి ప్రసాద్ ప్రార్థన చేయి.